మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయ్యింది అనే దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతుంది. ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకానికి చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుణ్ణి స్వాగతించి అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అటు ఉంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా కూడా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. శరీరమంతా చెమటలు పట్టాయి. సిగ్గుపడుతున్న నారదుని చూసి నారాయణుడు ఇలా అన్నాడు: నారదా, నీ కోపానికి కారణం నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానములందు శీలవర్తనములందు తుంబురుడు నీకన్నా గొప్పవాడు. గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారిని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారులకు నేను ఎప్పుడూ కూడా వశ్యుడని. సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటు చెప్పుటకే కౌశిక తుంబురులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించవద్దు అని అన్నాడు. నారదునికి అప్పటికి జ్ఞానోదయమయ్యింది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబుర కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక దివాంతం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు చెబుతూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకొని అవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాదులు ఎందరో సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుణ్ణి చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. ఏతించిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనే తనకు కావలసింది సంగీత విద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె గలవాడు. ధర్మవర్తనుడు. సాంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు
హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణ శిక్షతో సమానమైనది. రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంత జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయ్యింది. ఒకరోజు 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూచి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయచూపవు అన్నాడు భువనేశ్వరుడు. దివాంత స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యముడు. దివాంతమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కారాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముని వేదమంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైనదా? ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెడుతుంది. దీని నుండి బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు. యముడు చెప్పింది విన్నాక గాని దివాంతునికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఉలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినసో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేకుము. అందులో నీ గత జన్మ దేహం ఉన్నది. అందులో నుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించుము. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథములో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరికొచ్చి చూసి, ఇది భువనేశుని కాయము వలెనున్నది, ఇందెలా పడి ఉన్నది, దీనిని ఈ పక్షి భక్షించుట ఏమి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని అడిగాను. దుఃఖాశ్రవులు నేలరాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమును కనుగుణంగా ఇలా పలికాడు. నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజే మర్చాను. నీవనుభవించిన బాధలకి చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండుగా గొప్ప సంగీత విద్వాంసుడివై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి ఎగాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు. ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు.
కళ కోసం జీవితాన్ని అర్పించాలన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చునన్నాడు. గౌరవభావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తల వంచుకుని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో విబ్బిపోయాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవివ్వమన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండిపోయేలా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. మీరు చేసిన మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని వలె శ్రీలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమయ్యింది.